నమస్తే. నా పేరు కొసరాజు ప్రసాద్. గత 20 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను పరిశోధించి చెప్తున్న కఠోర వాస్తవాలు. తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు. మీకు తెలియటంలా మీరు కోల్పోతున్నది ఏంటో. మన పెరట్లో 15 సంవత్సరాల పాటు ఒక విద్యార్థిని ఒక ఫలవృక్షం అంటే ఒక కొబ్బరి చెట్టుని పెంచాం. 15 సంవత్సరాల తర్వాత అది గొడ్డు మోద్దే కాయలు కాయిపోతే ఎంత బాధగా ఉంటుందో, నీళ్లు పోసి ఎరువేసి చుట్టూ పోత తీసి పెరట్లో ఎంతో అందంగా పెంచుకున్న చెట్టు కాయిపోతే ఎంత అందంగా ఉంటుంది, ఎంత దరిద్రంగా ఉంటుందో. 15 సంవత్సరాల పాటు మనం చదివించిన విద్యార్థి నిష్ప్రయోజకుడైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. కళ్ళు తెరవండి తల్లిదండ్రులు. నేను మాట్లాడుతున్నది చిన్న విషయాలు కాదు. నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అంటే ఆ సమస్య యొక్క తీవ్రతను మీకు చెప్పకపోతే నేను మాస్టర్నే కాదు, నేను గురువుని కాకుండా ఉంటాను. ఒక సమస్య యొక్క భావాన్ని పిల్లలకి చెప్పవలసిన రీతిలో పిల్లలకి, తల్లిదండ్రులు చెప్పవలసిన రీతిలో తల్లిదండ్రులకి చెప్పకపోతే అది మాస్టర్ తప్పవుతుందని గుర్తుంచుకోండి. మీరు బాగా ఖర్చు పెడుతున్నారు, బాగా ఆలోచిస్తున్నారు, కానీ మీరు అనుకుంటున్నట్టు స్కూల్స్ లేవు, స్కూల్ టీచర్లు లేరు, వాళ్ళకు క్వాలిఫికేషన్లు మాత్రమే ఉన్నాయి, ఎనలిటికల్ స్కిల్స్ లేవు. పిల్లలు పైదంటూ చూసి ఎక్కిస్తున్నారు. వాళ్ళంతా సైకాలజీ చదువుకున్న మాస్టర్లు కాదు, ట్రైనింగ్ పొందిన టీచర్లు కాదు, సెకండ్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ పొందిన బీఈడీ చేసిన వెనకటి కాలంలో 10th నుంచి ఇంటర్ నుంచి టీచర్లు అయ్యి వాళ్ళు ఎంతో బాధ్యతగా చదువు చెప్పారంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాళ్ళకు ట్రైనింగ్లో సైకాలజీ మెథడాలజీ నేర్పుతారు. పిల్లల కళ్ళల్లోకి చూస్తూ హ్యూమరస్గా పిల్లలకి ఏది కావాలో అది పదే పదే అర్థమయ్యేటట్టు చెప్తారు. మరి వాళ్ళ ఆ స్థితి ఉందా? మరి వాళ్ళ పెరిగి పెద్దయిన ఒక విద్యార్థి 30 ఏళ్ళు వచ్చిన సెట్లో, ఒక 40 ఏళ్ళు వచ్చిన సెట్లో ఒక ఇంట్లో డబ్బులు ఖర్చు పెడుతూ తిరుగుతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత భయంకరమైన బాధపడతారో మీకు అర్థమవుతుందా? ముఖ్యంగా చెప్పాలంటే మగపిల్లలకి అసలు పెళ్ళిళ్ళే చేయలేకపోతున్నారంటే మరీ ఆశ్చర్యంగా ఉంటుంది. కామెడీగా చెప్పట్లేదమ్మా, నేను సీరియస్గానే చెప్తున్నాను. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కొసరాజు ప్రసాద్ దగ్గర మాత్రమే ఉంది. మేము స్వయంగా రూపొందించుకున్న ప్రోగ్రాంలే విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునిస్తాయి. భేషజాలు వదలండి, రండి.